వెల్కమ్ టు స్నేహ ఫార్మ్స్. ఆ స్నేహ ఫార్మ్స్ వీడియో చూసి ప్రేక్షకుల ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిసారి మీకు ఈ వరుస అయితే ఈ వంతులు చెప్పడం, నక్షత్రం అయితే నక్షత్రం గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు అసలు కోడి అంటే ఏంటి, కోడిలో ఎన్ని రంగులు ఉన్నాయి, అలాగే నెమలి అంటే ఏంటి, దాని గురించి ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి రాజా గారని రాజా గారు వచ్చారు. ఆయన మీకు పరిచయం చేస్తాను. రాజా గారు రండి. స్నేహ ఫార్మ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాజా నంగినేడి. నమస్కారం అండి. హ్యాపీ టు మీట్ యూ. ఈరోజు ఇక ఈయన ఒక విశ్లేషకుడు. అసలు కోడి అంటే ఏదైనా కోడే, నెమలి కోడే, కోడి అంటే మన ఇందులో కోడి భాషలో కోడి అంటే గొల్ల కూర్చున్నట్లు కోడి అంటాం, గట్టి కూర్చుంటే నెమలి అంటాం. ఇందులో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది అంటే 5 రంగులు: కాకిడాగ, కోడి పింగళ, నెమలి కాకి. ఈ నెమలి కాకులు ఇంకో కాకి నెమలి ఉంటుంది. కాకి నెమలి చీకటిలో వస్తుంది. ఎక్కువ మనం ఎన్నెల పని వాడినప్పుడు నెమలి కాకినే ఉంటుంది. దాన్నే కాకి నెమలి అనుకుంటాం. వాటి గురించి చెప్పడం జరిగింది. అందులో విశ్లేషణ ఈయన ఏదంటే ఒక రంగు ఎన్ని రకాలుగా పనిచేస్తే ఏంటి అడుగుతారు ఈయన. దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈ రోజు ప్రారంభించాం. అడగండి రాజు గారు. మన ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా డౌట్లు, చాలా కామెంట్ రూపేణ చాలా మంది పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరికీ మనం సమాధానం ఇవ్వలేము కాబట్టి వాటిలో చాలా ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని వాటిని తీసుకుని వాటిని మీ ముందుకు తీసుకొచ్చాం. వాటికి మీరు వాళ్ళ ప్రశ్నలకు కాస్త సమాధానం చెప్పి వాళ్ళ డౌట్ ని క్లారిఫై చేయండి. ఫస్ట్ థింగ్, మనకి గుంటూరు నుంచి కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి ఒక ఆయన నాకు వాట్సాప్ చేయడం జరిగిందండి. చెప్పండి. కోడి పింగళ వంతు అని చెప్పేసి మనం అంటున్నాం కదా. కోడి పింగళ వంతులో కోడి కాకిని గాని కోడి నెమలిని గాని మనం పింగళ ఆధారంగా పెట్టుకోవచ్చా అనేది ఆయన డౌట్ అండి. దాన్ని మనం వివరించి మన ఆయనకి చెప్పాలి. కోడి పింగళ వంతులో ప్రతి కోడి కూడా కోడిని కట్టి కోడి మారిపోతాడు. కోడి పింగళ వంతులో కోడి కాకిని పెట్టచ్చు. కానీ కోడి కాకి మీద కోడి పింగళ పెడితే ఇంచుమించు కోడి పింగళ పట్టుకోదు. ఇక ఈ కోడి పింగళ పందెంలో ఇంకా రంగులు ఉన్నాయి. అలాగా ఒక పాలబ్బర్స్ ఉంది. పాలబ్బర్స్ కోడి పింగళ దెబ్బలాడు శుద్ధమైన కోడి పింగళకులో కోడి రాజు అన్నప్పుడు పాలబ్బర్స్ కొట్టి కోడి పింగళ. అలాగే తెల్లకెక్కిరే ఉంటుంది. కెక్కిరేలు, ఎర్రకెక్కిరేలు, గాజు కెక్కిరేలు, పండు కెక్కిరేలు డాగ రంగులు ఉంటాయి. తెల్లకెక్కిరే ఉంటుంది. తెల్లకెక్కిరే ఎన్ని మీద లైట్ పసుపు అంటే నెమిలి చెక్కుడు, నెమిలి అందం చెక్కుడులాగా ఉండి తెలుపు, నెమిలి అది చెక్కుడులాగా ఉంటది. చెక్కుడులాగా ఉండి లోపల మల్లె పువ్వు, రెక్కలు ఫుల్ తెలుపు, సోగలు తెలుపు, అది కోడి దెబ్బలాడుతుంది. ఇలాగా ఒక దాని మించింది ఒకటి కోడి అంటే. కోడి కాక పెట్టుకోవచ్చు, కానీ ముసుగు పనిచేయదు, చూపుడు పనిచేద్దాం. ముసుగు పనికి చేయాలంటే మీకు ముసుగు పని చేయాలంటే ఇంచుమించుగా కోడికెక్కరే కానీ తెల్లకెక్కరే, కోడికెక్కరే తెలుపుది కావాలి, పాలబ్బర్స్ కావాలి. ఈ ముసుగు వేసుకున్న రంగులు కోడికెక్కరే కోరుకున్నప్పుడు కోడికెక్కరే పనిచేస్తుంది, కోడికాకి పనిచేస్తుంది కోడి పింగళ వంతులు. కానీ కోడిన కాకిడే కోడి డాకి పనిచేస్తుంది, కోడి పింగళకి పనికిరాదు. ఇలాగ కోడిని బట్టి కోడి మారుతూ ఉంటుంది. ముసుగు రంగులో మాత్రం తెల్లకెక్కరే, పాలబ్బర్స్ కొట్టి కోడి పింగళ. అదేండి మా నాలెడ్జ్ ప్రకారంగా. తర్వాతే కోడి పింగళ కూడా. కోడి పింగళ పందెంలో పింగళ రాజు ఉంటుంది ఒక టైంలో. అప్పుడు ఆ పింగళ పట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదైనా కష్టం దెబ్బగా ఉంటుంది. ఒక కోడి పింగళకి అబ్బర్స్ పైన, అబ్బర్స్కి తెల్లకెక్కరికి పైన, తెల్లకెక్కరికి కోడి పింగళకి పైన చాలా రమారీములు ఉంటుంది. ఈ 3 ఇట్ల మీద కోడికాకి పోద్ది, కాయకపోద్ది. ఈ 3 కాకుండా వేరే అట్లయితే కోడికాకి పట్టుకెళ్తారు. ఇది ఆయన
డౌట్ కి నేను చెప్పాల్సిన సమాధానం. ఓకే ఓకే గైస్, విన్నారు కదా మీ డౌట్ కి ఆయన వివరణ ఇచ్చారు. అలాగే మన విజయవాడ కృష్ణా జిల్లా నుంచి నొన్న నుంచి బాలగంగాధర్ గారు ఆయన ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆయన కూడా మన ప్రేక్షకులే. మామయ్య గారు, చెప్పండి. నెమిలి పింగళ వంతులో పింగళ రాజు ఆయన దగ్గర కోడి నెమిలి ఉందట, గట్టి నెమిలి ఉందట. ఈ రెండిట్లని నెమిలి పింగళ వంతులో కట్టొచ్చు. పింగళ రాజు అనేది ఆయన డౌట్. అయిపోయిందా మీ డౌట్? నెమిలి పింగళ పందెంలో పింగళ రాజరికం ఉన్నప్పుడు పింగళే. ఇదే పింగళ గట్టి కూర్చుంటే నెమలి పింగళ. ఈ నెమలి పింగళ మీద ఆ నెమిలి పనిచేయదు, గట్టి నెమిలి పనిచేయదు, కోడి నెమిలి పనిచేయదు. నెమిలి పింగళ జోలి రాకుండా నెమిలి పింగళ పందెం ఉన్నప్పుడు గట్టి నెమిలికి కోడి నెమిలికి ఎత్తి గట్టి నెమిలి పట్టుకుపోదు. పైగా ఈ దోసం దగ్గర రంగులు క్లియర్ గా కాళ్ళకి సరిగాళ్ళు అయిపోద్ది అన్నంత చెప్పి అంత కాదు. కాకపోతే నెమిలి పింగళ మీద మాత్రం ఈ రెండు కూడా పరికరం వేసేసుకుంటాయి. అది వేసుకుంటే ఇది వేసుకుంటాయి. పింగళే కాబట్టి నెమిలి పింగళే పట్టుకెళ్తాం మా లెక్క ప్రకారం. ఈ నెమిలి పింగళకు ఉన్నప్పుడు ఈ కోడి మీద గట్టి నెమిలి ఎత్తే ఏమైనా కదా దానికి బరికలు చేస్తే కదా గౌడి పేకలు చేస్తే గట్టి నెమిలి పట్టుకుపోద్ది. ఎందుకంటే అది ఇదే పింగళాధారం. గౌడాధారం అన్నా పింగళాధారం అయ్యే. కాబట్టి ఇది కోడి తప్ప నెమలి అవ్వదు. ఇది నెమలి కాబట్టి ఆ నెమలి మీద ఇది నెమలి అవ్వదు. అది అంతనేది ఇది అంత నెమలి. దానికి ఇదేమో కోడి అందం ఉంది. గట్టి నెమలేమో నెమలే. నేను గట్టి నెమలి దానికి కొద్దిగా పింగళాధారం ఏంటంటే ఈ గౌడి పేకలు అవి ఉంటే నెమలి పింగళ కట్టొద్దు దాన్ని. కాబట్టి ఏంటంటే నెమలి పింగళ జోలికి వెళ్ళకుండా ఉంటే ఆ రెండింటిని బట్టి గట్టి కొట్టుకుపోద్ది. ఏంటి ఆ రెండింటిలో కూడా నెమలి పింగళ పట్టుకుపోద్ది నా లెక్క ప్రకారంగా. గట్టి కూసుండి పింగళ ఆగితుంటే, గట్టి కూసుండి పింగళ అయి ఉంటే, పింగళ అంటే మళ్ళీ అలాగా తెల్ల పింగళ కాదండి. ఇప్పుడు నెమలి పింగళాలు కూడా మెడ మీద సవళ సార్లు ఉంటాయి, నడి మీద జూలు మీద నలుపు సార్లు ఉంటాయి. అది గట్టి నెమలి పింగళ. ఏకరం కోడిపోయింది. ఏకరం కోడి మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం దెబ్బ ఉంటే వెళ్ళాలి. లేదా సెకండరీ దీన్ని పక్కన పెట్టి మనం సెకండరీగా ఈ నెమిలిని కోడి నెమిలిని వేరే ఆటల మీద వాడుకోవాలి. ఎలాగా ఏ కోడి పింగళాల మీద, కోడి డేగల మీద, అది కోడి కెక్కరేల మీద, కోడి కూర. ఇప్పుడు ఈ నెమిలి పింగళ పందెం విషయంలో ఏదనమాట, నెమిలి పింగళ మీద వెళ్ళినప్పుడు ఈ కోడి నెమిలి పనికిరావు. ఆల్టర్నేట్ దీని నెమిలి పింగళ పక్కన పెట్టి ఒకవేళ మీ దగ్గర ఏదైనా నెమిలి పింగళ సేమ్ నెమిలి పింగళ వేసుకోవచ్చు. లేదా గట్టి కూసి అబ్బరసం వేయచ్చు. గట్టి కూసి లేకపోతే నల్లకట్టు రసం ఉన్న కొంతవరకు పనిచేస్తుంది. ఓ రకంగా కొద్దిగా గోనిక రెక్కలు ఉండి ఇంకా నల్లకట్టు ఉంటే. అంతేగాని ఈ నెమలి పింగళ మీదకి కోడి నెమిలి పనికిరావు. నెమలి పింగళ పక్కన పెట్టి వీటిని కోడి మీద కలమని చెప్పాను. కోడి పింగళ, కోడి డేగ, కోడి కూర, కోడి కెక్కరే. ఈ రకంగా వెళ్తే మీకు పని అవుద్ది. ఇకపోతే ఇంకా ఏమైనా మీకు విశ్లేషణ ఏమైనా ఉంటే మీరు అడిగి ప్రశ్న బట్టి జవాబు జరుగుద్ది. మళ్ళీ రాజా గారు వేరే అడుగుతారు. ఇప్పుడు ఫైనల్ గా మనం ముసుగు రంగులో ఏం పెట్టచ్చు అంటారు? ముసుగు రంగు ఎప్పుడు కూడా ఏకరం కావాలి. నెమిలి పింగళనే పెట్టాలి. నెమిలి పింగళ నెమిలి పింగళ పెట్టాలి. మీ డౌట్ చెప్పండి. ఓకే, విన్నారు కదా గైస్. నెమిలి పింగళ వంతులో మనం నెమిలి పింగళనే ముసుగు ఎన్నుకోవడం అయితే జరగాలి. దాన్ని బట్టి మీరు గమనించుకోండి. ఒక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మావయ్య గారు చెప్పండి. ఖమ్మం నుంచి రాజేష్ గారు, శివకోటి రాజేష్. ఆయన అడిగేది ఏంటంటే కోడి డేగా వంతులో కోడి రాజు ఉన్నప్పుడు కోడి కాకిని పెట్టచ్చు అంటారా, లేకపోతే డైరెక్ట్ గా డేగనే పెట్టచ్చు అంటారా? అంటే రాజు అంటే మనం అది కోడి కాకిని కూడా కోడి రాజు కదా అని చెప్పేసి కోడి కాకిని పెడతా ఉంటారు చాలా మంది. అలా పెట్టచ్చు అంటారా, లేదంటే డైరెక్ట్ గా ఇంకా కోడి డేగే ఉండాలా మన దగ్గర? అదే డౌట్. కోడి డేగ పందెం ఉన్నప్పుడు కోడికాయకి కోడి అవుద్ది, కోడి డేగ కోడి అవుద్ది. అది ఎంత కోడి ఇది అంత కోడి, కానీ డాగ అవుద్ది. రెండు ఉన్నాయి దీనికి. కోడి ఇదే డాగ ఇదే. కానీ కోడి కాకి ఉంది, కాకే పింగళ అయితే అవుద్ది, డాగ అవుతాం. కాబట్టి కోడి డాగ ఉన్నప్పుడు కోడి డాగనే పెట్టుకోవాలి. ఈ కోడి డాగని పెట్టుకున్నప్పుడు ఈ కోడి డాగల మీద కాకుండా కోడి రాజరుకున్నప్పుడు ఈ కోడికాకి ఏ నిముళ్ళు అన్న పుడుస్తుంది. గట్టి కాకి డాగలు కానీ నిముళ్ళ మీదకైనా. అందుకని కోడి డాగలను పడదు. కనీసం ఎర్రకిక్కరిని కూడా పడదు, ఎర్ర పర్సన్ కూడా పడదు. ఈ కోడి డాగ మాత్రం
ఇలాంటి కోడి డాగలు ఉంటే అది ఇది కొట్టుకుంటాయి. కోడి డాక్ ఉన్నప్పుడు ఎప్పుడు కోడి డాగనే పెట్టాలి. నెమలి పింగళాకు ఉన్నప్పుడు నెమలి పింగళాన్ని పెట్టాలి. రంగులో పెట్టుకోవాలి. ఒకవేళ ఇలాంటివి పడితే పడవచ్చు సేమ్ రంగు, అప్పుడు ఏది కాలు ముందు ఇస్తే దాని పని ఉంది. ఇది కోడి డాగ్ విషయం. ఇదే ముసుగు, ఇదే కోడి డాగ్ ముసుగున్నప్పుడు ముసుగు కోడి డాగ్ని పెట్టాలండి. అది ఇప్పుడు ఎర్రబొట్లు సేతువాలు అంటారు. చెప్పండి. సేతువాల్లో సఫేద్ సేతువా ఉంటుంది, నల్లబొట్లు మిల్క్ వైట్ సేతువా, సఫేద్ సేతువా, పసింగల్ సేతువాలు ఉంటాయి, నలుపు ఎరుపు సేతువాలు ఉంటాయి, ఓన్లీ నల్లబొట్లు సేతువాలు ఉంటాయి. ఇలా రకరకాల సేతువాలు ఉంటాయి కదా. ఈ సేతువాల్లో మనం కోడి డాగ్ వంతులో కోడి డాగ్ లాగా మనం కట్టాలి అంటే ఎర్రబొట్లు సేతువా మనం కోడి డాగ్ గా కట్టచ్చేస్తారా? కట్టచ్చు. ఎలాగంటే ఈ బొట్ల విషయంలో కూడా పలస బొట్లు ఉంటాయి. అలా కాకుండా ఒత్తిగా ఎర్రబొట్టు ఉంటే కోడి డాగ్ కట్టచ్చు. అది ఎంత కోడి డాగ్, ఇది ఎంత కోడి డాగ్, రెండు ఏది తక్కువేం కాదు. కోడి డాగ్ కట్టచ్చు, కోడి డాగ్ మీద వెళ్ళొచ్చు, కోడి డాగ్ మీద వెళ్ళొచ్చు. అయితే ఇంకొకటి నాకు తెలిసింది, పండు డాగలకైనా సేతువాలకైనా కొద్ది వారది. ఆ సేతువ లక్షణాలు దీని దగ్గర ఉంటాయి, డాగే అవుతుంది. ఒకవేళ ఎర్ర పేకలు ఉన్నాయి కానీ పట్టుకెళ్ళడం కష్టం. అంటే ఇటువంటి ప్రాక్టికల్ పని వేయలేదు. నువ్వు సేతువని ప్రత్యేకంగా కోడి డాగ్ కట్టావు, డాగల జోలికి వెళ్ళకుండా కోడి డాగల జోలికి చూపుల్లోను జోడీల్లోను ఎర్రబొట్టు సేతువని కట్టాం. ఒకే కొడుకు 7-8 పందాలు చేసి కొడుకునేవారు గతంలో. కానీ పండు డాగ్ మీద వెళ్ళటం రీజన్ కాదు, కరెక్ట్ కాదు. అదే అందులోనే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలో వారడి అనే మాట వచ్చింది మామయ్య గారు. ఈ వారడి అనేది నేను చాలా మంది దగ్గర చాలా సార్లు విన్నాను, చాలా మంది నన్ను అడగడం జరిగింది. అసలు ఈ వారడి అంటే ఏంటండి అని చెప్పేసి నన్ను అడిగారు చాలా మంది. నేను వాళ్ళకు కూడా ఒకసారి దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఈ కోడి డాగ్ వంతులో అయితే ఇప్పుడు కోడి డాగ్నే పెట్టాలంటారు. కోడి డాగ్నే పెట్టాలి ముసుగు. ఏది రాజరకు ఉంటే అది దాన్నే పెట్టాలని ముసుగు ఎప్పుడు కూడా. దింపితే దింపితే ఆడు అలాంటిగా దింపుతాడు. ఏదైనా మైనస్ దిగితే పడవలేదు. ఈ ముసుగులో కూడా నక్షత్రాన్ని కంపారిజన్ చేసుకోవాలంటారు. అది నక్షత్రం ఈదు వరుస మన కోడి డాగ్ పంది ఉన్నప్పుడు ఆ రోజు ఏ నక్షత్రం వచ్చిందో ఆ నక్షత్రంలో డాగ్ రాజరుకుని ఉందో లేదో చూసుకుని ఈదు వరుసలో ఎన్నో వంతులో రాజరుకుంటే అలా టాలీ చేసుకున్నాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ తృప్తిని బట్టి ఉంటుంది. కానీ యాక్చువల్ గా నక్షత్రం ఈదు వరుస. అలాగే చీకటి ఈదు వరుస చూస్తారు. ఇప్పుడు ఏదో శ్రావణ నక్షత్రంలో కోడి పన్ను చీకట్లో ఈ కోడి ఎన్నో వంతులో రాజారికి వచ్చిందో చూసుకుని ఆ వంతులు ముసిగేస్తారు. దానివల్ల చెడ్డే లేదు. నక్షత్రం పట్టినా పని అవుద్ది. నక్షత్రం ఎలాగ ఉంటది, గంట ఉండిపోయేది కాదు, 24 గంటలు 26 గంటలు. అయితే ఈ వంతులో ఆ జాముల్లో చీకట్లో కూడా ఆ జాము 5 జాములు ఏ జాములో ఇది రాజారికి ఉంది వేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. దాని చెడ్డేవి లేదు. కానీ నా లెక్క ప్రకారం నక్షత్రం ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు కూడా ఆయా కోళ్ళ మీద ఆయా కోళ్ళు పోతాయి. డాగ్ మీద నెమిలి మరణం అంటే పొద్దున్న సాయంత్రం దాకా ఒక డాగ్కి నెమిలి పడితే డాగే పట్టుకుపోతుంది. ఇది మొన్న రోహిణి ఆరుద్రాలో ఇంచుమించుగా డాగ్ రాజర్కం ఇచ్చాడు. డాగ్ మీద పచ్చకాడే పడింది. డాగ్ మీద పచ్చకాడే పడితే పచ్చకాడే కాకంగా ఉంటుంది. డాగ్ మీద కాకిమరణం, డాగ్ మీద పసింగల్ కాకిమరణం, డాగే పట్టుకుంది. డాగ్ అంటే కోడి డాగ్ ఒక్కలేదు, ఏదైనా డాగ్ అనమాట. అలా జరుగుతుంది. అది నిన్న జరిగింది, మొన్న జరిగిన విషయం అది. అలా కాబట్టి మనం ముసుగు వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏకరంగానే వేసుకోవాలి. ఇక టాలీ అంటారా, ఈదు వరుసలో 4 వంతు కోడి డాగ్ పన్ను. నక్షత్రంలో ఈ రోజు ఏ నక్షత్రం వచ్చో చూసి వెన్నెల చేయడం సంబంధం. ఈ రోజు ఏ నక్షత్రం వచ్చో చూసుకుని ఈ 20 తారీఖు ఆ నక్షత్రంలో డాగ్ ఎప్పుడు రాజు చూసుకుని ఉదాహరణ మీరు టాలీ వేసుకోవాలనుకుంటే ఈ రోజున నక్షత్రంలో డాగ్ ఇప్పుడు ఇచ్చాడు, డాగ్ రాజు ఇచ్చాడు లేదా అసలు ఇచ్చినప్పుడు మన ఈదు వరుసలో ఏ వంతులో రాజు ఇచ్చాడు చూసుకుని ఆ వంతులో వేసుకోవచ్చు. దానికి తిరిగిలేదు. ఇంకా లేదు అనుకుంటే నక్షత్రం చీకట్లో నక్షత్ర ప్రకారం వెళ్ళిపోవచ్చు, ఈదు వరుసలో ఈదు వరుస ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే మనం వేసి కోడి పుంజు 3వ వంతులు వేస్తున్నాం, 3వ వంతులు నెమిలి రాదు. ఈ నెమిలి నక్షత్రంలో ఎప్పుడు ఇచ్చాడు, నక్షత్రం ఇచ్చాడా లేదా, నక్షత్రం రాజు ఇచ్చాడు అనుకోండి, ఇందులో 3లో రాజు అనుకోండి, 3వ వంతులు పెట్టుకోండి. అది ఆ లెక్కలు అయితే ఇంకా పూర్తి విజయానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే అడగండి, మీ ఛానల్ ద్వారా తెలియపరచండి. మీ డౌట్ మీద క్లారిఫై చేస్తాం. లేకపోతే అసలు
ఈ కోడి అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నెమలి అంటే ఏంటి, కోడి అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా అర్థమయ్యేలా చెప్తాం. కోడి అంటే ఎలా ఉంటుంది, నెమలి అంటే. ఇది మా బాధ్యత, మేము చెప్పడం జరుగుద్ది. ఈ విశ్లేషణ రాజా గారు ఉన్నారు, ఈయన అడిగే ప్రశ్నలు మేము చెప్తాం. ఆయనకు వచ్చి ఉత్తరాలను బట్టి ప్రశ్నలను బట్టి మనల్ని అడుగుతూ ఉంటారు. ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, విన్నారు కదా గైస్. రేపు మనం ఇందాక ఒక డౌట్ రేస్ చేసుకున్నాం, వారడి అంటే ఏంటి, అసలు ఏ ఏ కోళ్ళకి వారడి అంటే ఉంటది అనేక అంశం మీద మనం రేపటి ఇంటర్వ్యూలో గురువు గారిని అంత కూలంకషంగా మొత్తం ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే సార్. ఓకే, నమస్తే.